దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తామండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాలు కలిసి చదువుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18-19 వచనాలు కలిసి చదువుదాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసి కనుకడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుడు ఈ వాక్యము దీవించును గాక. ఆమేన్. మనం చదివిన ఈ వాక్యములో 43వ అధ్యాయము 18-19 వచనాలు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసి కొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. దేవాది దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడే విషయము 2025 సంవత్సరంలో మొదటి నిమిషాలలో దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసి కొనుకుడి. 2024 సంవత్సరంలో జరిగిన సంగతులు, ఎదుర్కొన్న విషయాలు, అవి ఏమైనప్పటికీ కూడా వాట్ ఎవర్ దే మే బి, ఆరోగ్యపరమైనవైనా, ఆర్థికపరమైనవైనా, వ్యక్తిగత సంబంధమైనవైనా, కుటుంబ సంబంధమైన ఏమైనా సరే మనము జ్ఞాపకము చేసుకొనకూడదు అని ప్రభువు మనకు తెలియజేస్తున్నారు. వి షుడ్ నాట్ రిమెంబర్, అవన్నిటిని కూడా మనము మర్చిపోవాలి. మన దేవుడు మనలను మర్చిపోమని చెప్పిన సంగతుల విషయాలు మనము మర్చిపోవాలి. రెండోది ఏమంటున్నారంటే, దేవాదేవుడు పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. జరిగిపోయిన సంగతులు తలంచుకోకూడదు. వాక్యంలో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మరియ గురించి రాయబడింది. మరియ తల పోసుకొని చుండెను అని రాయబడింది. మరియమ్మ గారు దేవదూత ఆమెతో తెలియజేసిన సంగతులు తలపోసుకుంటూ ఉంది. అంటే హృదయములో భద్రపరుచుకొని మనసుకు తెచ్చుకుంటూ ఉందన్నమాట అండి. నూతన సంవత్సరములో మనము కూడా మరియ వలె వాక్యమును గురించిన సంగతులు, దేవుని గురించిన సంగతులు, విశ్వాస సంగతులు, అంతేకాదు యేసుక్రీస్తు శిలువను గురించిన సంగతులు, వాటిని గురించి మాత్రమే తలంచుకోవాలి అని ఈ మొదటి గడియలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరలా రిపీట్ చేస్తున్నా, జరిగిపోయిన సంగతుల గురించి మనము జ్ఞాపకము చేసుకోకూడదు, వాటిని మరలా మనము తలంచుకోకూడదు. కారణం 19వ వచనంలో, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవుడు మన జీవితాలలో నూతన కార్యము చేయాలంటే, నూతన క్రియ మన కుటుంబాలలో, మన సంఘములో, మన జీవితాలలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో చెయ్యాలి అంటే గనక పైన 18వ వచనంలో ఉన్న ప్రకారము మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు, పూర్వకాలపు సంగతులు తలంచుకోకూడదు. దేవుని గురించిన సంగతులే మనము తలంచుకోవాలి. వాక్యమును గురించిన సంగతులు మాత్రమే తలంచుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుడు మన జీవితాల్లో నూతన కార్యాలు చేస్తానంటున్నారు. మనకు తెలియనటువంటి సంగతులు, మనకు ఊహకు మించిన కార్యాలు. పాట ఉంది, ఊహకు మించిన కార్యములన్, ఊహకు మించిన కార్యములన్ అనే పాట ఉంది. దేవుడు మన జీవితాల్లో నూతన కార్యము జరిగించాలి అంటే, నూతనమైన క్రియలు, నూతన కార్యాలు జరిగించాలంటే ఇదిగో అన్నారు. బిహోల్డ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే దేవుడు ఖచ్చితంగా ఒక్కడిని చెప్తూ ఉన్నారు. మనము చేయకూడని సంగతులు 2 ఉన్నాయి. మునుపటి వాటిని తవ్వుకోకూడదు, జ్ఞాపకం చేసుకోకూడదు. అంటే అర్థం ఏంటండి? తవ్వుకోకూడదు. మన ఖాళీ ఉన్నదంటే ఏయో వ్యర్థమైన విషయాలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు కోరేది ఏంటంటే, మన జీవితాల్లో మనకి ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ వచ్చేసింది. మన జీవితాలలో దేవుడు నూతన కార్యాలు జరిగించకపోవడానికి కారణం ఏంటంటే, పాత వాటినే, పాత విషయాలనే మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం.
మన జీవితాల్లో దేవుడు నూతన కార్యాలు చేయాలి అంటే గనక పాత సంగతులను మనము జ్ఞాపకము చేసుకోకూడదు. పాత విషయాలు, జరిగిపోయిన సంగతులు, జరిగింది ఏదో జరిగిపోయింది, ప్రభు దగ్గర మనం వాటిని విడిచిపెట్టేయాలి. ఏ విషయమైనా సరే, ఎంత సీరియస్ మ్యాటర్ అయినా, ఎలాంటి అనారోగ్యమైన 24 సంవత్సరంలో అంతకుముందు 23 వరకు లేని అనారోగ్యం వచ్చిందనుకోండి, ఆ అనారోగ్యం గురించి మనం ఆలోచించక్కర్లేదు. ఎలా వచ్చిన అనారోగ్యం అలాగే వెళ్ళిపోద్ది. ఎలా వచ్చిన సమస్య దాని అంతటదే సర్దుకుంటూ ఉంటుంది. సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి, కానీ వాటంతటవే సర్దుకుంటాయి. కారు మేఘం వలె ఎలాంటి సమస్య వచ్చినా సరే దేవుడు దాన్ని తీసివేస్తారు. కారు మేఘము వాలే కష్టములు వచ్చినను అనే పాట ఉంది. కారు మేఘం వంటి కష్టాలు వచ్చినప్పుడు కూడా 24 సంవత్సరంలో 25వ సంవత్సరంలో దేవుడిచ్చిన వాగ్దానం, అభయం ఏంటంటే నూతన కార్యములు చేస్తారు. దేవుడు చేసే నూతన కార్యాలు ఎలా ఉంటాయంటే, క్రింద లైన్లో ఇప్పుడే అది మొలచును. మనం ఎప్పుడైతే ప్రభు మీద భారం వేసి ఆ విషయాలను మర్చిపోతామో, ఓకే ప్రభువా నీ చిత్తమే, అందుకని పాట ఉంది, జరిగేది నీ చిత్తమే, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. దేవుని చిత్తానికి మనము లోబడి దేవుని చిత్తానికి గత విషయాలన్నీ ప్రభువుకు అప్పచెప్పినప్పుడు ఈ గడియ నుంచి దేవుడు మన జీవితాల్లో నూతన కార్యాలు చేస్తానని దేవుడు ఈ రాత్రి సెలవిస్తూ ఉన్నాడు. నూతన కార్యములు చేయువాడు ప్రభువాచార్యకరుడు, నూతన కార్యములు చేయువాడు ప్రభువాచార్యకరుడు. నూతన కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగించాలని కోరుకుంటే కాదు, దేవుడు అలా కోరుకోమని కోరుతూ ఉన్నాడు. ఈ మొదటి గడియలలో దేవుడు మనల్ని ఏం కోరుతూ ఉన్నారంటే, గతః, పాత సంగతులు ఎత్తుకోకండి, పాతవి తోకోకండి, జ్ఞాపకం చేసుకోవద్దు. అసలు దేవునికి ఎలాంటి ప్రేమ అంటే మన మీద, ఆ విషయాల గురించి ఆలోచించడం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నా, ఆ విషయాలు మనం తలంచుకున్నా దేవునికి బాధ కలుగుద్దండి. కారణం ఆయన మన పరలోకపు తండ్రి, మనలను తన స్వరక్తమిచ్చి కొనిన దేవుడు. మన పరలోకపు తండ్రికి పాత సంగతులు, పాత విషయాలు జ్ఞాపకం చేసుకుని మనము మదన పడడం, మనము ఏడవడం, మనం కృంగిపోవడం, మనం నిరుత్సాహపడడం మన దేవునికి ఇష్టము ఉండదు. అందుకని దావీదు గారు ఒక మాట రాస్తారు, నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు. 24 సంవత్సరంలో కృంగి ఉన్న పరిస్థితులు ఉన్నాయేమో, కోల్పోయిన సందర్భాలు ఉన్నాయేమో, ఏడ్చిన సందర్భాలు ఉన్నాయేమో. యోబు గ్రంథంలో రాయబడింది, దాటిపోయిన నీరును మర్చిపోయినట్లు నీవు మరిచిపోయేదవు. దాటిపోయిన నీరును మర్చిపోయినట్లు మనం ఆ విషయాలన్నీ కూడా మర్చిపోతేనే దేవుడు నూతన కార్యాలు చేస్తున్నాడు. ఇప్పుడే అది మొలచిన, మీరు దాన్ని ఆలోచింపరా. ఇప్పుడే మనం ఈ నూతన సంవత్సరం గురించి, నూతన కార్యాల గురించి, నూతన క్రియల గురించి, దేవుడు చేయబోయే కార్యాల గురించి మనం ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఇప్పుడే మొలుస్తుంది. అంటే ఇమీడియట్, ఇన్స్టెంట్. దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే ఇన్స్టెంట్గా ఉంటాయి. వాక్యంలో ఉందంటే, ఆయన ఆకాశ వాహనుడై నీ వద్దకు దిగి వచ్చును. ఎలా వస్తాడటండి? ప్రభువా అంటే చాలటండి. ఎలా వస్తాడండి మన దగ్గరికి అండి? ఆకాశ వాహనుడై. యెషయా గ్రంథంలో ఉంది, అప్పుడు నీవు పిలువగా ఆయన నేను ఉన్నానను. ప్రభువా అంటే ఏమండి అంటే భర్తకి వినపడకపోవచ్చు, అమ్మ బేబీ అంటే మన ఇంట్లో పాపకి వినపడకపోవచ్చు, బుజ్జి అంటే వినపడకపోవచ్చు, తండ్రి నాయన అంటే చాలా ఇమీడియట్గా ఎక్కడికి వెళ్ళిపోద్దండి? పరలోకానికి వెళ్ళిపోద్ది మన మాట. 3వ ఆకాశములో ఆయన ఉన్నారు, దేవాదేవుడు. మన మాట తండ్రి అంటే చాలు వెంటనే. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఓల్డ్ టెస్టిమెంట్లో హాగరు కుమారుడు ఇష్మాయేల్ గురించి మనం చూసిన సందర్భంలో, అక్కడ హాగరు ఏమందంటే,
చూచుచున్న దేవుడవు నీవే. ఆ చిన్నవాడి ఏడుపు పరలోకానికి ఎలాగలేదంటే ప్రేయర్గా కన్వర్ట్ అయిపోయిందండి. ఆ చిన్నవాడు ఏడుస్తూ ఉంటే పరలోకాన్ని ఎవరు చూశారండి? దేవుడు చూచారండి. అంటే మన ఇంట్లో ప్రతి చిన్న బిడ్డను కూడా దేవుడు దృష్టిస్తూనే ఉంటారు. ఆశిష్య, లక్కీ ఇలాంటి పిల్లల్ని హవేల గ్లోరీకి ఇచ్చిన కుమారుడు వీళ్ళందరూ కూడా ఎవరు దృష్టిస్తూ ఉంటారు? దేవుడు పరలోకా నుంచి చూస్తూనే ఉంటారు. వాళ్ళు దృష్టిస్తూ ఉంటారు. వాళ్ళ నడక, వాళ్ళ పడక, వాళ్ళు నడిచే విధానం, వాళ్ళు పరిగెట్టినప్పుడు, అందుకని వాక్యం ఉందంటే నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదముకు రాయితీలు రాయిత దూతలకు ఆజ్ఞాపించును. కనుక ఈ చదివిన సందర్భంలో ఇప్పుడే అది మొలచును. అంటే చేరి వచ్చిన మనకు, ఈ వాక్యము చదివిన వినుచున్న మనకు ఇప్పుడే ఆల్రెడీ ఆయన కార్యాన్ని మన జీవితాల్లో ప్రారంభించారు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో ఇప్పుడే ఇన్స్టెంట్గా దేవుడు నూతన కార్యాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. మనం ఏం చేయాలండి? ఆలోచింపరా అంటే దాని అర్థం ఏంటంటే నమ్మాలి. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవు. ఇఫ్ వి బిలీవ్, నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తామంటూ ఏమన్నారంటే ఆయన కార్యాలు ఎలా ఉంటాయంటేనండి, క్రింద 2 లైన్లు ఉన్నాయి. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయించున్నాను. అరణ్యములో త్రోవను కలుగజేయవాడు మన దేవుడు. యాకోబు అరణ్యములో ఒంటరిగా ఉన్నప్పుడు దర్శించాడు. ఒకవేళ 2024 సంవత్సరంలో అరణ్యం వంటి అనుభవాలు ఉన్నాయేమో, యాకోబు ఎదుర్కొన్న అనుభవాలు ఉన్నాయేమో, దేవుడు మనల్ని కూడా దర్శించి పరామర్శించి త్రోవను కలుగజేస్తానంటున్నాడు. అంటే మార్గము లేని సందర్భాల్లో దేవుడు చేసిన మార్గము కలుగజేస్తాడు. మన ఎదురుగుండా ఇశ్రాయేలీలు ప్రయాణములో ఎర్ర సముద్రం అడ్డొచ్చిందండి. ఆ ఎర్ర సముద్రంలో వెనక్కి వెళ్తేనేమో శత్రువులు, ముందుకు వెళ్ళాలంటే ఎర్ర సముద్రము. ఎర్ర సముద్రం ఆయన ఏం చేశారండి? పాయలుగా చేసేస్తారండి. అంటే ఆయన సముద్రములో త్రోవను కలుగు చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా 2024 సంవత్సరంలో ఏ మార్గాలైతే మూయబడినాయో 25వ సంవత్సరంలో ఆ మార్గాలు దేవుడు ఏం చేస్తాడండి? తెరుస్తాడు. ఆయన మన మార్గములను సరళము చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. 2వ లైన్లో ఏముందంటే ఎడారిలో నదులు పారచేయని. ఎడారి అనుభవాలు, ఎడారిలో నీళ్లు ఉండవు. మన జీవితాల్లో 2024 సంవత్సరంలో ఒకవేళ ఎడారి లాంటి అనుభవం ఉందనుకోండి, దేవుడు ఏం చేస్తానండి? నదులను పారజేస్తానంట. నదులు, ఆ పాట ఒకటి ఉంటుందండి, స్వచ్ఛంద సియోను వాసిలో ఆ పాలో పాడుతుంది. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి. ఆయన సర్వాధికారి అయిన దేవుడు కాబట్టి మనము నమ్మిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, తన స్వరక్మిచ్చి కొన్నటువంటి దేవుడు ఈ 2025 సంవత్సరంలో మొదటి గడియల్లో దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం ఏంటంటే అరణ్యములో త్రోవను కలుగ చేస్తానంటూ ఉన్నాడు. 2వది ఎడారిలో నదులు పారజేస్తానంటున్నాడు. అంటే హోప్లెస్ కండిషన్లో, అక్కడ ఎడారిలో అసలు ఎటువంటి నీరు దొరకని పరిస్థితిగా ఉండవచ్చు. 22 సంవత్సరాల అనుభవం ఉండొచ్చు. కానీ 25వ సంవత్సరంలో దేవుడు అంటాడండి నదులను పారజేస్తానండి. ఇక్కడ నదులు కలుగజేస్తానంటలేదండి, నదులు పారజేస్తాను. మోషే గారు కూడా ఆ బండను కొట్టినప్పుడు వాస్తవానికి దేవుడు మాట్లాడమన్నారు. కానీ మోషే గారు ఏంటంటే కొంచెం ఆయనకి లోన అంత ఉందన్నమాట అండి. అలాంటి ఆ కోపం వచ్చిన సందర్భంలో మోషే గారు బండను మాట్లాడమంటే ఆయన ఏం చేశారండి? కొట్టారు. కొట్టినప్పుడు అక్కడ వాటర్ ఎలా వచ్చిందండి? అక్కడ ఏమని రాయబడిందండి? నీళ్లు ఉబికెను. నీళ్లు బండ నుండి ఉబికినాయండి. అంటే పొర్లి పారే అనుభవం. దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే ఎడారి వంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఉప్పొంగే అనుభవము, పొర్లి పారే అనుభవము. ఆనాడు ఆ బండను కొట్టగా వచ్చిన నీటితోటి ఇంచుమించు 20 లక్షల మంది నీరు త్రాగారు. ఒక్క బండ నుంచి. ఆ మాట గురించి వాక్యం ఉంటుందంటే తమ్మును వెంబడించిన బండలోని త్రాగరి. ఆ బండ క్రీస్తే. ప్రభువు యేసు క్రీస్తు వారు నీ నిమిత్తము నా నిమిత్తము సిలువలో కొట్టబడ్డారు, గాయపరచబడ్డారు. పంచగాయాలు, తల మీద మొండ్ల కిరీటం, చేతుల్లో గాయాలు, ప్రక్కలో బల్లెంపోటు, కాళ్ళలో మేకులు. సిలువ మరణం పొంది ఆయన ఏమన్నారంటే సమరయ స్థితి ఏమన్నారండి? నేనిచ్చు ఈ నీరు త్రాగువాడు ఎప్పటిను దప్పిగోన్నాడు.
అయితే ప్రభువా నీరు నాకు ఇవ్వండి అన్నది. నీవు మాట్లాడుచున్న నేనే ఆయన అనేటప్పటికల్లా ఆమె వెంటనే కుండ విడిచిపెట్టింది. సమరయ స్త్రీ కుండ విడిచిపెట్టిన రీతిని మనము కూడా 2024 సంవత్సరంలో ఎదుర్కొన్న ప్రతి సందర్భాన్ని కూడా వ్యక్తిగతమైన, కుటుంబమైన, సంఘమైన, ఆర్థికపరమైన, అనారోగ్యపరం ఏదైనా సరే మనం ఏం చేయాలండి, జ్ఞాపకము చేసుకోకుండా విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళిందండి. మనం ఈ సందర్భం నుంచి మనం ఆ సందర్భంలోకి వెళ్తే కనుక ఇక్కడ దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చడమే కాదుండయి, మనం ఎప్పుడైతే పాత సంగతులన్నీ కూడా విడిచిపెడతామో దేవుడు నూతనమైన కార్యాలు చేస్తూ మన ద్వారా అనేకులకు దేవుడు జీవము కలిగిస్తారు. ఆమె చెప్పిన మాటను బట్టి అనేకులైనందు ఏం చేస్తారండి, విశ్వాసముంచిరి. ఒక్క మాట ఆమె ఏం చెప్పిందండి, ఆమె చెప్పిన మాట ఏమి లేదు, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ నేను చూచి తిని. సింపుల్ టెస్ట్ మనీ. దేవుని కొరకై మనము చిన్న సాక్ష్యం చెప్తే అదే అనేకులను మార్చుతుందండి. సమరయ స్త్రీ చెప్పిన సాక్ష్యం ఏమీ లేదు మనలాగా, మరి అలాగండయ్య గారు ఇలాగండయ్య గారు ఏమీ లేదు. సింపుల్ టెస్ట్ మనీ అనేకులను రక్షిస్తుంది. నీ యొక్క నా యొక్క సాక్ష్యము, సమరయ స్త్రీ చెప్పిన మాట ఏంటంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ నేను చూచి తిని. ఆ చిన్న సాక్ష్యమే ఊరు వాళ్ళందరూ కూడా రక్షణ కాణవైపు మారిపోయారండి. మనము కూడా నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితాల్లో నూతన కార్యాలు చేస్తూ ఉంటే మనము కూడా సమరయ స్త్రీ చెప్పినట్లుగా సాక్షులముగా ఉండాలి. దేవుడు చేసే కార్యాలకు మనం ఎలా ఉండాలండి, సాక్షులంగా జీవించాలి. మన సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు అనేకులు ప్రభువులోకి వస్తారు. ప్రభువులోకి రావడమే కాదు, అనేకులు దేవుని రాజ్యంలోనికి వారసులు అవుతారండి. దేవుడి కొద్ది వాక్యము దీవించిన గాక. ఆమేన్.